వీరి తరము డబ్బు సంపాదించే తరము కాదు. వారు గనక తలుచుకొని ఉంటుంటే వారు అనుభవించినటువంటి పదవులు కానీ పదవులకే వన్నె తీసుకురావాలని ప్రయత్నం చేసిండ్రు తప్ప ఉన్న ఊరికి వాళ్ళ కాలంలో నిజంగానే ఉన్న ఊరు కన్న తల్లి అనుకునేవాళ్ళు. నాకు తెలియదు, ఉమ్మరెడ్డి మామనే చెప్తే తెలుస్తున్నది. రుయ్యాడికి 5 రోడ్లు 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చట. 5 రకాలుగా రుయ్యాడికి రావచ్చంటే ఈ రోజులల్లా ఒక పల్లెటూరుకి ఒక్క రోడ్డే వేయడానికి కోసము 75 సంవత్సరాలు అయినా కూడా కొన్ని ఊర్లకు రోడ్ల సౌకర్యం కల్పించలేకపోయారు. అట్లాంటిది ఒక్క పనిమంతుడు, ఒక్క పని చేసేటువంటి వ్యక్తి భూమారెడ్డి గారు లాంటి వ్యక్తి ఒక ఊర్లో పుడితే గనక ఆ ఊరికి 5 రకాలుగా వచ్చేటువంటి రోడ్లే కాదు, ఇగో ఇన్ని రకాలుగా ఈ ఫంక్షన్ హాల్కు భూమి సేకరించడం కానీ, విగ్రహ ప్రతిష్టాపనలు కానీ, సవారి బంగ్లాలు కానీ, మీరందరూ కూడా రుయ్యాడి ఒక కారణ జన్ముని అంటే కారణంతో, కారణ జన్ములు ఎప్పుడు కూడా ఒక కారణం కోసం పుడతారు. అట్లాంటి కారణ జన్ముని పుట్టించినటువంటి రుయ్యాడి గ్రామానికి నేను శిరస్సు వంచి నా నమస్కారాలు తెలియజేస్తా ఉన్నాను. మీరందరూ ఇంకోటి గుర్తుపెట్టుకోవాలి, ఆయనకు పదవులు కొత్త కాదు. ఉమ్మడి జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులుగా చేసిండ్రు. అంతకుముందే 1992లోనే ఉమ్మడి జిల్లా డీసీసీబీ అధ్యక్షుడిగా చేసిండ్రు. 17 సంవత్సరాలు ఏకగ్రీవంగా సర్పంచ్గా పనిచేసిండ్రు. ఎందరో మంది ఎమ్మెల్యేలకు బీఫామ్లు ఇచ్చిండు ఆయన చేత్తోని, ఎంపీలకు బీఫామ్లు ఇచ్చాడు, ఎమ్మెల్యేలని దగ్గరుండి గెలిపించాడు, ఎంపీల్ని దగ్గరుండి గెలిపించాడు. ఎంతోమందికి పదవులు ఇప్పించినటువంటి చెయ్యి. ఆ కాలం వల్ల సంపూర్ణమైనటువంటి హెల్దీ అంటే ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాన్ని నడిపిన వాళ్ళు. వారి తరంతో మా తరంకు పోలిక నడవదు. అంత గొప్ప అన్ని పదవులకు కూడా డైరీ చైర్మన్గా అన్ని పదవుల్ని కూడా చూసినా కూడా పదవులకు వన్నె తెచ్చిండ్రు. అంత మంచి ఒక గొప్ప నాయకుడి యొక్క జీవిత చరిత్రను నా చేతుల మీదుగా ఆవిష్కరించే అదృష్టం మా తరాని మాది. నిజంగా ఈ గౌరవం దక్కింది. నేను మనస్ఫూర్తిగా వారికి గౌరవం అందించినందుకు మనస్ఫూర్తిగా చేతులు జోడించి నేను నమస్కరిస్తా ఉన్నా. మీరు ఒక గొప్ప మాలాంటి తరానికి అవకాశం రావడం మా పూర్వజన్మ సుకృతం. ఎందుకంటే మీరందరూ కూడా సీనియర్ రాజకీయ నాయకులు ఉన్నారు. ఇక్కడ ఎంతోమంది రాజకీయాలలో చిన్నప్పటి నుంచి కూడా భూమారెడ్డి గారిని ప్రత్యక్షంగా చూసిన వారు ఉన్నారు. మీరు వారు తెలుసు, రాజకీయాల్లోకి వచ్చేవారు ఆస్తులు అమ్ముకోవడము, భూములు కరగదీసుకోవడమే తప్ప ఈరోజు వారు లాంటి ఎప్పుడు కూడా వారు తలుచుకుంటే గనక, వారి తరం తలుచుకుంటే గనక, నేను ఇంకా వివాదాలకు పోదలుచుకోలేదు. కానీ ఇప్పుడు భూములు కబ్జా చేస్తున్న వాళ్ళు అప్పటి తరం కనుక తలుచుకుంటే ఇప్పుడు ఒక గుంట భూమి మిగిలేదు కాదు ఆదిలాబాద్ పట్టణంలో. అంటే వాళ్ళ తరం చాలా ఆరోగ్యకరమైనటువంటి రాజకీయాలు, నిజాయితీతో రాజకీయాలు చేసిండ్రు. కష్టం వచ్చినా సుఖం వచ్చినా ఊర్లని వదిలిపెట్టలేదు. ఇప్పుడు కూడా వారు ఏమంటున్నారు, నేను ఆదిలాబాద్లోనో హైదరాబాద్లోనో రిటైర్ అవుతా అంటలేదు, మళ్ళీ నా రుయ్యాడి గ్రామంలోనే నా విశ్రాంత జీవితాన్ని గడుపుతానన్నారు. నిజంగా చెప్తున్నా, వారి జీవితం కూడా మీరు ఒక్కసారి ఈ పుస్తకం చూస్తే కనుక అందులో 22వ పేజీలో వారి వంశవృక్షము ఇచ్చిండ్రు. అందులో లోక దేవమ్మ గారు, లోక రామరెడ్డి గారు, వారి పుత్రుడైనటువంటి భూమారెడ్డి గారు చిన్న వయసులోనే తల్లి చనిపోయినా కూడా ఎక్కడ కూడా మొక్కవోని ఆత్మవిశ్వాసంతో కుటుంబాన్ని ఒక చేత నడిపిస్తూ ఆయన కూడా తన రాజకీయ జీవితాన్ని తీర్చిదిద్దుకున్నారు. అనేక పేజీలలో ఎంత స్ఫూర్తిదాయకమైనటువంటి చిన్న పుస్తకమే అయినా కూడా దీంట్లో విశేషమైనటువంటి ఇన్ఫర్మేషన్ ఉన్నది, సమాచారం ఉన్నది. వారు నాకు ఇంకొక యాంగిల్ తెలియదు, భూమారెడ్డి మామది ఆధ్యాత్మికంగా మన ప్రాంతంలో శబరిమాత ఆలయాల కోసం కానీ 20 ఏళ్ల కిందట, ఇప్పుడే కాళేశ్వరం పుష్కరాలంటే కనుక మొన్న అడ్వర్టైజ్మెంట్ మీరు చేసుకున్నారు, 20 ఏళ్ల క్రిందట ఊరు మొత్తాన్ని కాళేశ్వరం పుష్కరాల కోసం పట్టుకపోయినటువంటి మహనీయుడు లోక భూమారెడ్డి గారు. నిజంగా చెప్తున్నారు, రాజకీయం అంటే
సంపాదన అనేటువంటి దృష్టి నుంచి రాజకీయం అంటే ఆస్తులు కరగదీసేటువంటి మనుషులు లోక భూమారెడ్డి గారు లాంటి మంచి వ్యక్తుల వల్లనే ఇంకా రాజకీయాలలో ఇంకా మానవ